అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 17, 18, 19 వచనాలను చదువుతున్నాను. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనూ కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ఇది 20వ వచనం. శిష్యులను గురించి ధ్యానం చేస్తున్నాం. అందులో యోహాను గారు గురించి ధ్యానం చేస్తున్నప్పుడు యోహాను గారు పేతురు గారు కలిసే కనపడుతుంటారు. ఇక్కడ ఆశ్చర్యంగా కనిపించే ఒక సంగతి ఏమిటంటే, అందుకు పేతురును యోహాను వారిని చూచి అన్నాడు. ఇద్దరూ మాట్లాడారు. ఇద్దరూ మాట్లాడింది ఒకటే. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అని పేతురు అన్నాడా, యోహాను అన్నాడా? ఏమో, ఇద్దరు అన్నారేమో. ఒకవేళ పేతురంటే మీరే చెప్పండి అని యోహాను అన్నాడేమో తెలియదు. మేము అని ఇద్దరు అన్నారేమో. కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి అని ఉంది. ఆలోచించండి, సేవ చేసే వ్యక్తులు ఇద్దరైనా ముగ్గురైనా ఏక మనస్సును కోల్పోయేటట్టు చేయడం అనేది అపవాది చేసే పని. ఏక మనస్సును కాపాడుకున్నంతకాలం మీరు గెలిచేవారుగానే ఉంటారు కానీ ఓడిపోరు. ఏక మనస్సును పోగొట్టుకున్నారా, ఖచ్చితంగా ఓటమి పాలైనట్టే. ఇక్కడ వాళ్ళిద్దరూ అన్న మాట ఏమిటి? పిలిచిందెవరు, చెప్పిందెవరు? సామాన్యులా? వారు ఘనత వహించిన వారు, అధికారులు, పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు బంధువులు, వీళ్ళందరూ వచ్చారు. అది 6వ వచనంలో రాసింది, 4వ అధ్యాయం 6వ వచనంలో. మళ్ళీ వాళ్లే పిలిపించారు. పిలిపించి భయం పెట్టాలనుకున్నారు, బెదురు పెట్టాలనుకున్నారు. కానీ వీరు చెప్పిన మాట ఎలాంటి మాట? ఇక్కడ నేను ఇలా అనుకున్నాను, చెప్పక ఉండలేం అన్నారు. ఈ ఒక్క అంశాన్ని ఎన్ని భాగాలుగా విభాగించుకోవచ్చో అనిపిస్తోంది నాకు. మొదటిది ఏమిటంటే సువార్త యొక్క ప్రాధాన్యత. రెండవది ఏమిటంటే దైవాధికారానికి ఈ లోక అధికారానికి మధ్య సంఘర్షణ. మూడవది ఏమిటంటే దేవుని దృష్టి మానవుల దృష్టి మధ్యలో ప్రకటించే నువ్వు నేను తీసుకోవలసిన నిర్ణయం. ఇవన్నీ స్పష్టంగా ఇక్కడ కనపడుతున్నాయి. మీరే ఆలోచించండి, సువార్త ఎంత అవసరం, కానీ ప్రజలకు అది అనవసరం అనిపిస్తుంది. అది వ్యాపించకూడదు అనేది 4వ అధ్యాయం 17వ వచనంలో అప్పటికైనా ఇప్పటికైనా, ఆనాడైనా ఈనాడైనా
అధికారుల యొక్క అభిప్రాయం అదే, యూదా మతం యొక్క అభిప్రాయం అదే. ఏ మతం యొక్క అభిప్రాయం అనేది క్రైస్తవ్యం వ్యాపించకూడదు. క్రైస్తవ్యం వ్యాపించటం అనంటే నిదానించి ఆలోచించండి. దుర్మార్గుడు మంచివాడుగా మారకూడదా? దొంగ మంచివాడుగా మారకూడదా? ఒక వ్యభిచారి మంచివాడుగా మారకూడదా? ఒక నరహంతకుడుగానే మిగిలిపోవాలా, మారకూడదా? ఒకసారి ఆలోచించండి. వ్యాపిస్తే వచ్చే నష్టం ఏమిటి? ఆనాటి వాళ్ళకున్న భయం వేరు. ప్రభు యొక్క మరణం యొక్క దోషాన్ని, నేరాన్ని మా మీద మోపుతున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్. అందుకు వారికి ఇష్టం లేదు. అంత మాత్రమే కాదు, యూదా మతంలోని వారు అనేకులు ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారనే రెండవ భావం కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఈ రెండంతలను బట్టి వారు ఆపుతున్నారు. సువార్త జీవం, సువార్త మరణం మీద జయం, సువార్త గత పాపానికి క్షమాపణ, సువార్త నిత్యజీవం, సువార్త దేవునితో సమాధానం, సువార్త నిన్ను పరలోక వారసునిగా చేయడం, సువార్త నిన్ను దేవుని కుమారునిగా మార్చడం. సువార్తకున్న శక్తి అంత గొప్పది. కానీ ఆ సువార్త వ్యాపించకూడదు అన్నది ఆనాడైనా ఈనాడైనా అధికారుల యొక్క ఆలోచన. దానికి తలవొగ్గేవారు ఉన్నారు, తలవొగ్గకుండా నిలిచేవారు ఉన్నారు, దేవుని కోసం నిలబడేవారున్నారు. ఎవరు నిలబడతారు? సువార్త యొక్క గొప్పతనం అర్థమైన వారు నిలబడతారు. సువార్త యొక్క అధికారం ఎరిగిన వారు నిలబడతారు. సువార్తలో ఉన్న జయం ఎరిగిన వారు నిలబడతారు. ప్రాణం పోతున్నటువంటి స్టెఫను అన్న మాట, అతని చంపడానికి అనుమతించి అతని వస్త్రాల దగ్గర కావలి ఉన్నటువంటి సౌలు అనే యవనస్తులు విలవెల్లాడిపోవడానికి కారణం కాలేదా? అప్పుడే అతని అంతరంగంలో బీజం, దేవుని యొక్క బీజం మొలవలేదా? వాక్య బీజం మొలవలేదా? ఈ పాపం వీరి మీద మోపొద్దు ప్రభువా అన్నాడు. అందుకనే దమస్కు మార్గంలో ఆయన మధ్యాకాశంలో కనిపించినప్పుడు ప్రభువాని ఎందుకు పిలిచాడు? ఆయన స్వరం వినగానే తెరవబడిన ఆకాశాన్ని చూసినవాడు, తెరవబడిన ఆకాశంలో ప్రభువుని చూసినవాడు ఇద్దరూ కనపడతారు. స్టెఫను వద్దే ప్రాథమికమైన పాఠాలు అతని ఆఖరి శ్వాస విడుస్తూ పలికిన పదాల దగ్గర సౌలు విన్నాడు. అవి అతని హృదయాంతరంగంలో స్థిరపరచబడ్డాయి. సువార్త యొక్క గొప్పతనం అర్థమైతే ఏ వ్యక్తి అయినా సువార్తను చెప్పకుండా ఉండలేడు. మీరు ఆలోచించండి. వీరన్నారు, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము అన్నారు. అంత మాత్రమే కాదు, మీ మాట వినడం మేలా, దేవుని మాట వినాలా అన్నారు. ఎందుకు ఈ మాట అన్నారు వాళ్ళు? అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం మీరు ఒకసారి చూడండి. 1వ అధ్యాయంలో 8వ వచనం ఏమన్నారంటే, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములైనంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. ప్రభువు
ఆరోహణమై వెళ్ళడానికి ముందు చెప్పిన ఆఖరి మాట ఇది. ఆఖరి మాట, మీరు నాకు సాక్షులు. మీరు నాకు సాక్షులు అంటే నా జీవితానికి మీరు సాక్షులు, నా బోధకు మీరు సాక్షులు, నా శిలోకు మీరు సాక్షులు, నా మరణానికి మీరు సాక్షులు, నా పునరుద్ధానానికి మీరే సాక్షులు, నా ఆరోహణానికి కూడా మీరే సాక్షులు. నన్ను గురించి చెప్పకుండా ఎలా ఉంటారు? ఉదాహరణకి ఇలా అంటాను, మీకు ఓ వ్యక్తి దైవ సేవకుడు పరిచయమయ్యాడు. ఆయనలో మీకు 1-2 విషయాలు ఆదరణకరంగా అనిపించాయి. ఆయన మాటలు మీ సందేహాలకు నివృత్తి కలుగు చేసింది. ఆయన చెప్పిన కొన్ని లేఖనాలు, భావం మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ఉపయోగపడింది. పరిశుద్ధాత్మ దేవుడే కార్యం చేశాడు. అప్పుడు ఆ వ్యక్తి మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది? అతన్ని ఏ ఉన్నతమైన స్థాయిలో చూస్తారు మీరు? అతడు నీ వంటి సామాన్యుడే, కానీ అతని గురించి చెప్పకుండా ఉండలేరు కదూ, అతని గురించి ప్రకటించకుండా ఉండలేరు కదూ, అతన్ని పరిచయం చేయకుండా ఉండలేరు కదూ. ఒక వ్యక్తిని గురించి పరిచయం చేయకుండానే ఉండలేని స్థితిలో ఉంటే మనం మన కోసం ప్రాణమే పెట్టిన ప్రభు కొరకు ఏ బెదిరింపును, ఏ ఆటంకాన్ని, ఏ భయాలను ఆసరా చేసుకుని ఆగిపోదాం? నాకు ఓ మాట జ్ఞాపకానికి వస్తుంది. అది పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, 14వ వచనంలో, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది అన్నాడు. క్రీస్తు ప్రేమ, సువార్త అంటే దేవుని ప్రేమ క్రీస్తుయేసునందు ఎలాగున నిరూపించబడిందో, ఏ రీతిగా సాక్షాత్కరించబడిందో అదే సువార్త. ఆయన మరణ పునరుద్ధానాలు, ఆయన శిలువ, ఇవన్నీను అంటాడు, అది నన్ను బలవంతం చేస్తుంది అంటాడు. అంటే నేను చెప్పకుండా ఉండలేను, ఖచ్చితంగా చెప్తానంతే. బలవంతం చేస్తున్నప్పుడు చెప్పకుండా ఎలా ఉంటాం? వెనకాలండి ఉదాహరణకి ఎలా అంటాను, ఏమనుకోకండి మీరు. ఆ రోజు అక్స, నాకు ఇష్టమైన పేర్లలో అదొకటి. అక్స తన భర్త అయిన ఒత్నియేలుతో ఇలా అంది, మా నాన్నని అడగవా, నువ్వు అడగవా, నువ్వు గెలిచి నన్ను చేసుకున్నావు కదా, మెరక మడుగులు కూడా అడగవా పల్లపు మడుగులతో పాటు అని బలవంతం చేసింది కదూ. భార్య బలవంతానికి ఎవరు లోబడకుండా ఉంటారు? బహుశా అడుగుదామని అనుకున్నాడేమో కానీ కాలేబే తనంతట తానుగా ముందే ఏం కావాలమ్మా అని ఆమెను అడిగేశాడు. ఆమె చెప్పింది కదా. అంటే తన అంతరంగంలో ఇతరులను బలవంతం చేసేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి అడిగితే చెప్పకుండా ఉంటాడా? పౌలు గారు తిమోతికి చెప్పాడు, తిమోతి, పగలనక రాత్రి అనక, అంటే సువార్త చేయమనేగా. అతన్ని బలవంతం చేసే సువార్త చెప్పటం మర్చిపోవద్దు సుమా, సువార్త విషయంలో సిగ్గుపడవద్దు సుమా, సువార్త సేవ చేసే సేవకుని విషయంలో సిగ్గుపడద్దు సుమా అని చెప్పినవాడు చెప్పకుండా ఎలా ఉంటాడు? బలవంతం చేస్తుంది అంటాడు. మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను. ఇది మనందరికి పరిచయమైందే. చాలామంది భక్తులు ఈ విషయాన్ని ఈ సందర్భంలో పలికారు. అది చెప్పడం కూడా అవసరమే అనిపించింది, అందుకని మీతో చెప్తున్నాను. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట అన్నాడు. పాపం ఇర్మియా చాలా
ఇబ్బంది గుండా, ఒత్తిడి గుండా, విమర్శ గుండా, అవమానం గుండా, ఎగతాళి గుండా ప్రయాణం చేశాడు దేవుని వాక్యం చెప్పేటప్పుడు. అలా ప్రయాణించిన వ్యక్తి తట్టుకోలేకపోయాడు. అరే, దినమెల్లా నాకు అవమానం, అపహాస్యం, అందుకే కదా నేను వాటికి హేతుగా ఉన్నాను నేను అని బాధపడతాడు 20వ అధ్యాయం 8వ వచనంలో. అని 9వ వచనంలో అంటాడు, ఆయన పేరు నేనెత్తను, ఆయన నామాన్ని బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. ఒకవేళ అలాంటి నిర్ణయం దగ్గరికి నేను వస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆయన నామాన్ని బట్టి నేను ప్రకటింపను అని నేను అనుకుంటే, అలా అనుకున్న మరుక్షణం అది నా హృదయంలో అగ్ని వలె మండటం ప్రారంభమవుతుంది. గుండెల్లో మంట వస్తే మౌనంగా ఉండేవాడెవడు చెప్పండి? గుండెంతా మండుతుంటే సుఖంగా కూర్చుని నవ్వుతుండేవాడెవరు? మంట పడుతుందని చెప్పకుండా, మంట కలుగుతుందని చెప్పకుండా ఉండేవాడెవడు? అగ్నివలే మండుచు నా ఎముకలలో మూయబడినట్లున్నది అన్నాడు. అంటే అటు ఇటు మూసేసి ఎముకలో లోపల అగ్ని పెడితే ఎలా ఉంటుంది అలా ఉంది అన్నాడు. గుండెల్లోనూ ఎముకల లోపల మంట. అవునా? ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేనన్నాడు. కేవలం మీరు లోబడండి అని చెప్పడం ఇర్మియా వర్తమానం. సువార్త కూడా దేవుని యొక్క మార్గానికి లోబడండి అని చెప్పడం, దేవుని సత్యానికి లోబడండి అని చెప్పడం, దేవుని జీవానికి లోబడండి అని చెప్పడం, దేవుని వాక్యానికి లోబడండి అని చెప్పడం, ఆయన మరణ పునరుద్ధానాల వార్తకు మీరు విధేయులు కండి అని చెప్పడం. మీరు నాకు సాక్షులు అని ఎవరన్నారో ఆయన గురించి ప్రకటించటం. దాన్ని చెప్పకుండా మేము ఉండలేము. ఈ మాట పలికిన ఆయన అన్నాడు, అది మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. అసలు ఒక ఆర్గ్యుమెంట్ ఇది, ఒక రీజనింగ్ ఇది, ఎవడు కాదనలేని ఒక వాదన, ఎవరూ కాదనలేని ఒక హేతువు వాళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. మీరు నాతో పాటు వచనం దగ్గరికి రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. ఈ పరిచర్య పొందినందున కరుణింపబడ్డాం, మేము అధైర్యపడం. దేవుని కరుణకు పాత్రులమైన మేము ప్రకటించడానికి భయపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడం. అయితే కుయుక్తిగా నడుచుకొనికయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపుకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు. ఇది మాట. సువార్త ప్రకటించే వ్యక్తి ఎవరైనా తమను తాము మెప్పు చేసుకోవడం కాదు, దేవుని ఎదుట తన మనస్సాక్షి దోషారోపణ చేయకుండా నశిస్తున్న ఆత్మల విషయంలో ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుందని, ఆయన మరణ పునరుద్ధానాలు ప్రతి వ్యక్తిని నీతిమంతునిగా తీరుస్తాయని, మారుమనసు పొందండి అని. మారుమనసు పొందండి అనే పదానికి ఇంగ్లీష్లో ఏమంటారో ఓ మాట చెప్పండి మీరు. రిపెంట్ యువర్ సెల్ఫ్ అనే పదం, రిపెంట్ అనే పదానికి తెలుగు పదం ఏమిటి? పశ్చాత్తాపం కదూ.
పశ్చాత్తాపమే అక్కర్లేదు అనే బోధ ఎంత దారుణంగా వచ్చేసిందో చూస్తున్నప్పుడు దుఃఖం కలుగుతోంది. అక్కర్లా, పశ్చాత్తాపం అక్కర్లా. జాగ్రత్త. రిపెంట్ యువర్ సెల్ఫ్. మారు మనసు పొందిన ఏ వ్యక్తి అంతరంగంలోనైనా తన పాపం విషయమై పశ్చాత్తాపం లేకుండా ఉండదు. తన స్థానంలో ప్రభు మరణించాడు అనే సత్యాన్ని అంగీకరించిన వ్యక్తిలో ఏ వ్యక్తిలోనైనా దుఃఖం కలగకుండా ఉండదు. అతడు ఆ విషయాన్ని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోకుండా ఉండలేడు. ఇవి లేని వ్యక్తికి సరైన మార్పు ఉన్నదా అన్నది ప్రశ్నార్థకం. నేను ఇలా అంటాను, ఇంటలెక్చువల్ కన్వర్షన్ ఈజ్ డిఫరెంట్, స్పిరిచువల్ కన్వర్షన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. నువ్వు మానసికంగా మారడం వేరు. నువ్వు ఆ రీజను ఏ రీజను చూసి ఇది బాగుంది కాబట్టి అంగీకరిస్తాను అని అనుకోవడం వేరు. కానీ జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. నీ జీవితం మారిన అనుభవం దగ్గర మనసు మారుతుంది, రూపాంతరం చెందుతుంది. నీ మనసు మారి రూపాంతరము చెందుటను బట్టి అనే పదం జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోండి. వీళ్ళు ఆయన సత్యాన్ని ప్రత్యక్షపరచడం ప్రతి మనుషునికి అన్నది వాళ్ళ ముందున్న సంగతి. ఆలోచించండి. ఈ విషయంలో వారెప్పుడు వెనుకించి వేయలేదు, నిలబడ్డారు. ఈ నిలబడిన కారణాన అసలు వీళ్ళ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. 4వ అధ్యాయం 13వ వచనంలో, అపోస్తుల కార్యాల గ్రంథంలో. ఇప్పుడు 4వ అధ్యాయం 19వ వచనం విన్నప్పుడు, 19-20 వచనాలు విన్నప్పుడు ఎవరైతే ఈ మాటలు అన్నారో వాళ్ళందరిలోకి భయం వచ్చింది. నీలో దేవుని కొరకైన స్థిర నిర్ణయం ఎదిరించేవారి అంతరంగాలలోనికి భయాన్ని తెస్తుంది. ఆడు తరువాత వాళ్ళు కేకలేసి బెదురు పెట్టి వెళ్ళిపోండి అనొచ్చు, కానీ ఇంటికి వెళ్ళిన తరువాత వాళ్ళు నెమ్మదిగా ఉండలేరని మాత్రం గుర్తుపెట్టుకోండి. వాక్యం వారిని వెంటాడుతుంది. వారి మనస్సాక్షిలో ఖచ్చితంగా దేవుని వాక్యం గుచ్చుకుంటుంది. వారు దైవాత్మచేత సంధించబడిన వారే పశ్చాత్తాపడే అవకాశం ఉంది. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగల మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు. ముందున్న సమయం యావత్తు దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.